హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిజైనర్ స్లీవ్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. మన ఈ డిజైనర్ స్లీవ్స్ వచ్చేసి ఫుల్ వస్తుంది. ఫుల్ అంటే 3/4 హ్యాండ్స్ వస్తుంది. 3/4 ప్లస్ చివరన అంబ్రెల్లా స్టైలే హ్యాంకీ మోడల్లో వస్తుంది. అలా డిఫరెంట్గా ఉండే మోడల్ హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూడబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే కొత్తగా ఎప్పుడు కొత్త ఫ్యాషన్స్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మనం ఈ డిజైనర్ స్లీవ్స్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. హ్యాంకీ మోడల్ అంబ్రెల్లా స్లీవ్ని కట్ చేయడానికి మొత్తం 2 హ్యాండ్స్కి కలిపి 30 మీటర్ క్లాత్ని తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. తీసుకున్న ఈ క్లాత్ని ఫస్ట్ మనం డబుల్ ఫోల్డ్ మీద హ్యాండ్స్ని తీసుకోవాలి. చివరిన అంచుల్ని కట్ చేసేసుకోవాలి. క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు. అంటే మనకి మొత్తం 16 ఇంచులు 18 ఇంచులు అలా వస్తుంది. ఇప్పుడు నేనైతే 14 ఇంచులు తీస్తున్నాను. చివరిన మరలా ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేయాలి. 14 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఈ రెండవ చివరన హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజుల్ని ఒకసారి కొలుచుకుందాము. హ్యాండ్కి 5 లేదంటే 6 ఇంచుల దగ్గర ఒక లూజుని కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి లూజు 6 ఇంచులు. ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ లూజుకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ హ్యాండ్ డౌన్ కోసం పెట్టాము కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 6 + 1 7 ఇంచులు. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చివర లూజును ఒకటి కొలుచుకోవాలి. ఈ చివరి లూజ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచులు అంటే మనం డబుల్ ఫోల్డింగ్ మీద తీస్తున్నాం కాబట్టి 5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ని కర్వ్ తీసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకొని ఈ హ్యాండ్ కర్వ్ కోసం డ్రా చేసాం కదా, ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ వచ్చేసి ఇంతవరకు అయితే కనుక మనం నార్మల్గా ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. దీనిలో ఎటువంటి మార్పు ఉండదు. ఫస్ట్ మనం ఈ పీస్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు అది కూడా కామన్గానే తీస్తాము. దీనికి ఎక్స్ట్రా ఇంకొక పీస్ని తీసుకుందాము. ఇప్పుడు మనం చెప్పాను కదా మొత్తం 30 మీటర్ క్లాత్ని తీసుకోవాలి అని. ఇప్పుడు ఇంత పీస్ అయితే మనకి 2 హ్యాండ్స్కి వస్తుంది. దీనిలో సగం పీస్ని కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అంటే స్ట్రైట్గా ఉన్న ఒక 1/4 మీటర్ని తీసుకుంటే మనకి 2 హ్యాండ్స్కి డిజైన్ కోసం వస్తుంది. ఈ పీస్ని ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పీస్కి ఇలా హ్యాండ్ పీస్ని పెట్టుకోవాలి. అంటే ఒకవైపున మనకి ఫోల్డింగ్ వస్తుంది, ఇంకొక వైపున జాయింట్ వస్తుంది. ఇక్కడ ఎలాగో జాయింట్ వేస్తాం కాబట్టి ఈ జాయింట్ దగ్గర ఈ ఓపెన్ ఉండేలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇది వచ్చేసి మనకి 2 వైపులా సమానంగా ఉండేలా పెట్టుకోవాలి. పెట్టుకున్న ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ పొడవు సరిపోతుంది అనుకుంటే ఓకే, ఈ పొడవుని కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ అవుతుంది అంటే కనుక ఇటువైపున ఒక 1 ఇంచ్, ఇటువైపున ఒక 1 ఇంచ్ మార్క్ చేసి ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మన చాయిస్. ఇప్పుడు నేనైతే ఒక 1/2 ఇంచ్ తగ్గించేస్తున్నాను. మనం ఈ వెడల్పుని ఎంత కావాలి అనుకుంటే అంత తగ్గించేసుకోవచ్చు. ఇక్కడ మనం మార్కింగ్ పెట్టేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ మోడల్ వచ్చేసి చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ని విడిగా తీసుకోవాలి. ఇలా విడిగా తీసుకొని కట్ చేసుకున్న ఈ పీస్ని విడిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్కి చివరికి ఇక్కడ నుండి ఈ పీస్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్కి చివరిన డిజైన్ కోసం కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఈ పీస్ని జాయింట్ చేసేటప్పుడు మనం క్రాస్గా కట్ చేసాం కదా, ఇది ఎంత లాగితే అంత ఇలా సాగ వచ్చేస్తుంది. అందుకోసం కొంచెం కేర్ఫుల్గా కుట్టుకోవాలి. ఈ పైన పీస్ని సాగకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ 2 పీసులు ఈక్వల్గా సరిపోతుంది.
ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ పీస్ని పై వైపునకు తీసుకొని ఈ ఖర్చు దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఖర్చును పై వైపునకు తీసుకొని ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరన ఇక్కడ వరకు అయితే మనకి హ్యాండ్ జాయింట్ చేసేస్తాము. ఇక్కడ నుండి ఈ చివరన కావాలి అనుకుంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు, లేదా ఈ అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేస్తున్నాను. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఈ అంచు కనిపించకుండా. ఇలా ఈ చివరన అంచును ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే మనకి ఈ హ్యాండ్ని స్టిచ్ చేయడం పూర్తవుతుంది. ఇది చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు, అలానే చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇలా మొత్తం చివరన అంచును కుట్టిన తర్వాత ఇప్పుడు మనం మన డ్రెస్కి కానీ బ్లౌజ్కి కానీ వేటికైనా పెట్టేసుకోవచ్చు ఈ డిజైనర్ హ్యాండ్. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా జస్ట్ కుట్టు వేసి చూపిస్తాను. అప్పుడు మనకి ఈ హ్యాండ్ డిజైన్ ఇంకా అర్థమవుతుంది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా మనం చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు, అలానే చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదిగో ఇలా మనం మొత్తం హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మనకి కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, కానీ చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇలా మనం చాలా ఈజీగానే ఈ డిజైనర్ స్లీవ్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా డిజైనర్ స్లీవ్. ఈ స్లీవ్ వచ్చేసి మొత్తం డ్రెస్ రెడీ అయిన తర్వాత వేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా చాలా సింపుల్గా అలానే చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా హ్యాంకీ మోడల్లో ఉండేలా అంబ్రిల్లా స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.